అందరికీ నమస్కారం అండి. రేపు పరివర్తన ఏకాదశి సందర్భంగా ఈ ఏకాదశి యొక్క విశిష్టత, పూజా విధానం గురించి తెలుసుకుందాము. ప్రతి మాసంలోనూ 2 పక్షాలు ఉంటాయని, ఒక్కొక్క పక్షంలో ఒక్కొక్క ఏకాదశి ఉంటుందన్న విషయం అందరికీ తెలిసినదే. ప్రతి ఏకాదశికి ఒక్కొక్క ప్రత్యేకత, విశేషమైన ఫలితం కలిగి ఉంటుందని తెలుసు. భాద్రపద శుక్ల ఏకాదశిని పరివర్తన ఏకాదశి అంటారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్రలోకి జారుకున్న శ్రీ మహావిష్ణువు భాద్రపద శుద్ధ ఏకాదశి రోజున ఎడమవైపు నుంచి కుడివైపుకు తిరుగుతాడని, ఇలా స్వామి ఒకవైపు నుంచి మరొక వైపుకి పరివర్తనం చెందే ఏకాదశి కనుక దీనిని పరివర్తన ఏకాదశి అని అంటారు. మిగతా ఏకాదశులు మాదిరిగానే ఈ ఏకాదశిని ఉపవాస దీక్షను చేపట్టవలసి ఉంటుంది. శ్రీ మహావిష్ణువు వ్రత విధానం ద్వారా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి ఆయనకు ఇష్టమైన నైవేద్యాలను సమర్పించవలసి ఉంటుంది. వివిధ రకాల కారణాల వలన అసంపూర్తంగా ఆగిపోయిన పనులు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా పూర్తవుతాయని మనకు పురాణాల ద్వారా తెలుస్తుంది. పరివర్తన ఏకాదశికి మన ప్రకృతిలో వచ్చే మార్పులకు సంబంధించినదిగా కూడా పరిగణిస్తారు. కావున ఈ ఏకాదశికి పరివర్తన ఏకాదశి అని పేరు వచ్చింది అని అంటారు. ఈ రోజునే శ్రీ మహావిష్ణువు వామన అవతారాన్ని ఎత్తి మహాబలిని పాతాళ లోకానికి పంపించాడని, పరివర్తన ఏకాదశి రోజున వామన అవతారాన్ని పూజించడం వల్ల బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సేవిస్తే కలిగే ఫలం లభిస్తుందని పురాణాల ద్వారా మనకు తెలుస్తుంది. పరివర్తన ఏకాదశి తర్వాత వచ్చే ద్వాదశిని వామన జయంతి అని అంటారు. ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం వలన తెలియక చేసిన పాపాలన్నీ నశిస్తాయని, కోరిన కోరికలు ఫలిస్తాయని నమ్ముతారు. శ్రీ మహావిష్ణువు ఆదిశేషునిపై శయనించి విశ్రాంతిలోకి వెళ్ళిపోయి తిరిగి భాద్రపద శుక్ల ఏకాదశి నాడు తిరిగి ఇంకొక వైపు శయనిస్తాడని, అందుకే ఈ ఏకాదశికి పరివర్తన ఏకాదశి అని పిలుస్తారు. పరివర్తన అంటే మార్పు అని కూడా అర్థం వస్తుంది. పరివర్తన ఏకాదశి రోజున భగవంతుణ్ణి స్తుతిస్తూ మనసుని పూర్తిగా విష్ణుమూర్తిపై లగ్నం చేసి ఆయనకు సంబంధించిన స్తోత్రాలను పఠిస్తూ ఉండాలి. పరివర్తన ఏకాదశి రోజున పసుపు రంగు దుస్తులు ధరిస్తే చాలా మంచిది. దాన ధర్మాలు చేయడం మంచి ఫలితాన్ని ఇస్తుందని చెబుతారు. ఉపవాస దీక్షను ఆచరించి అత్యంత శ్రద్ధతో విష్ణుమూర్తిని పూజించడం వల్ల లక్ష్మీదేవి కూడా కనుకరిస్తుందని, ఆర్థిక సమస్యలు ఏమన్నా ఉన్నా విష్ణుమూర్తిని పూజించడం వల్ల లక్ష్మీదేవి కటాక్షిస్తుందని నమ్ముతారు. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. గోవింద హరి గోవింద.